అన్నట్టు కుమార్ గారు ముఖ్యంగా ఏంటంటే ఏపీ కోనసీమకు తాకిన తెలంగాణ దిష్టి చుక్క అన్నట్టు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మాట్లాడారో దీని మీద ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఆర్గ్యుమెంట్స్ అదేవిధంగా కాంట్రవర్సీ నడుస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు దీన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడనివ్వమన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి సార్ ఈ దిష్టి చుక్క వెనుక ఏదైనా కారణం ఉందా అంటే ఏం చెప్తారు? సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏ మాట మీద నిలబడ్డు, ఒకటి ఎందుకు నిలబడ్డు అంటే ఇంతకుముందు పుష్ప అప్పుడు అసెంబ్లీలో చెప్పాడు, రేట్లు రావు ఇవ్వం అన్నాడు. మన తర్వాత రేట్లు వచ్చాయి. హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఇచ్చారు రేట్లు ఆపేయండి అని. ఎస్, వాళ్ళు ఆపేయమన్నారు, మేము రేట్లు ఇచ్చాము, వాళ్ళు మళ్ళీ ఇంకా ఆపేస్తాం, ఇంకా నెక్స్ట్ నుంచి రావు అన్నారు. ఇవాళ కూడా రేట్లు ఇచ్చారు, అంటే ఎందుకు ఈ మాట్లాడాల్సి వచ్చిందంటే ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డు అని అర్థం. చెప్పిన మాట మీద నిలబడ్డు. ఎందుకంటే సినిమా ఆపేస్తాను అంటాడు, ఆపేస్తాడా? ఆపేయగలుగుతాడా? టికెట్ మీద లేదు, మాట మీద నిలబడలేని వాళ్ళు సినిమా ఆపుతారా? ఇది ఒక సబ్జెక్ట్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఆయన ఎక్కడో కోపంతోనో తెలంగాణను తిట్టడమో లేకపోతే తెలంగాణను మాట్లాడడమో తెలంగాణను అవమానించడమో ఎక్కడా చేయలేదు. ఆయనది తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, అలాంటిది ఆయనకి రెండు రాష్ట్రాలు, రెండు కళ్ళు. ప్రపంచంలోనే ఆయన అమ్మాయిలు ఉన్నారు. ఏ రాష్ట్రాన్ని కించపరచాలో ఏ దేశాన్ని కించపరచాలో అనే వ్యక్తి కాదు ఆయన. ఆయన మాట్లాడుతూ తెలంగాణ దిష్టి తగిలిందేమో, కోనసీమ అందాలను చూసి చాలామంది మురిసిపోయేవారు. ఆ మురిసిపోయే సమయంలో మరి రాష్ట్రం విడిపోవడానికి కూడా ఈ దిష్టి తగిలిందేమో అని అన్నాడు. అంటే జనరల్గా మామూలుగా దిష్టి తగిలిందంటే ఎవరో నరదిష్టి అంటాం కదా, అలాగా అన్నాడే తప్ప తెలంగాణను ఉద్దేశించి ఆ నాయకులను ఉద్దేశించో లేకపోతే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగని ఆంధ్ర తెలంగాణ విడిపోయామే కానీ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఎందుకంటే కోట్లాది మంది, లక్షలాది మంది జనం ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సెటిలర్స్. ఎస్, నా ఓటు హక్కు ఇక్కడే ఉంది, నా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇలా ఎంతోమంది ఉన్నాం. ఓకే, ఇక్కడ చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు, మీరు అందరూ ఆంధ్రాకి మీరు అందరూ వెళ్ళిపోండి అని. అమెరికా, ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలో ఎంతమంది ఉన్నామండి? ఎన్ని దేశాలు ఉన్నారండి? ఎన్ని రాష్ట్రాలు ఉన్నారండి? వాళ్ళందరూ వెళ్ళిపోమంటే మన అందరూ ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఎవరికైనా హక్కు ఉంటుంది. మనం ఇది రాజధాని అనేది ఎప్పటి నుంచో మన పుట్టక ముందు 1956 నుంచి ఇక్కడ మన రాజధాని కనుక రెండు కలిసి ఉన్నాం అన్నదమ్ముళ్ళ. ఓకే, చిన్నది ఏదైనా అన్నదమ్ముళ్ళకి వస్తుంటాయి, విభేదాలు వస్తుంటాయి, ఆ విభేదాలు ఏదో కూల్చి పరిష్కరించుకుంటాం, అవన్నీ చేసుకుంటాం. రాజకీయ నాయకులకు విభేదాలు వస్తుంటాయి. జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు, శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు, ఆయన మళ్ళీ మహేష్ గౌడ్ గారు మాట్లాడారు, ఇంకా అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడే దాంట్లో రాజకీయంగా ఉద్దేశించి మాట్లాడా, లేకపోతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడా, లేకపోతే తెలంగాణ అవమానించడం కోసం మాట్లాడలేదు కదా. ఏ ఒక్క మాట కూడా పొరపాటును కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన రెండు రాష్ట్రాలు, రెండు కళ్ళు, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఆయన అభిమానులు, ప్రాణం పెట్టి అభిమానులు ఉన్నారు. వాళ్ళని అవమానిస్తాడా? ఆంధ్ర బిడ్డలను అవమానిస్తాడా? ఆయన ఒక సామెతలో ఆ మాట చెప్పవలసి వచ్చిందే తప్ప ఏ పొరపాటును కూడా మాట్లాడలేదు. అది పొరపాటు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు అర్థం చేసుకోలేదు. కానీ రాజకీయ నాయకులు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం దాని మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ తప్పు మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తప్పు చేయడు, దేనికైనా కట్టుబడి ఉంటాడు, ముందే ఉంటాడు తప్ప ఇలా ఒకవేళగా నిజంగా ఆయన కానీ తప్పు మాట్లాడితే వెంటనే వెనక్కి తీసుకుంటాడు. ఒక్కసారి పెద్ద మనసు మీరు అర్థం చేసుకోండి. దీన్ని రాజకీయ రంగు పొలవద్దు. ఆయన మాట్లాడే మాటల్లో మీరు క్లియర్గా చూడండి. ఏ ఒక్కటైనా ఆ రాష్ట్ర ప్రజలను కానీ తెలంగాణ మనుషులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి మాట్లాడా? ఆయన ఒక సామెతని ఒకదాన్ని చేస్తూ కోనసీమ అందాలని ఎవరి దిష్టి తగిలిందో తెలంగాణ దిష్టి తగిలిందేమో అందుకనే మాది ఇలాగైపోయింది అని అన్నాడు. దాన్ని మనం పెద్దగా తీసుకోవద్దు అసలు. ఇప్పుడు ఏ ఒక్కటి తెలంగాణ తీసంటే మరి ఇంకా అంటే మా రాష్ట్రం కోనసీమ అంత అందంగా ఉందని మీరు అంటున్నట్టే నాకు ఆనందం కదా, మీరు ఆనందపడాలి కదా.
కదా, ఆనందపడాలి. దాని మీద మీరు కోపం పడి మీరు దాన్ని అది రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు, జనాలు మాట్లాడట్లేదు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడలేదనేది జనాలకు తెలుసు. జనాలు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానిస్తారు. అలాగని రాష్ట్రానికి గౌరవం అగౌరవపరిస్తే 100% మనం మాట్లాడాల్సిందే. కానీ అది ఎక్కడ కూడా మాట్లాడలేదు. కనుక రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడైనా ఒక మాట దొరికితే దాన్ని రాజకీయం చేద్దామని చూసుకోవడమే రాజకీయ నాయకుల పని. అంతే తప్ప ఆ రాజకీయానికి మన 2 రాష్ట్రాలకి అగాధం సృష్టించొద్దు. 2 రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ఉండాలి. 2 రాష్ట్రాల్లో అందరం కూడా అన్యోన్యంగా ఉండాలి. మనం ఎక్కడ ఫైట్ చేద్దాం? నీళ్ళ కోసం ఫైట్ చేద్దాం, నియమాల కోసం ఫైట్ చేద్దాం, జాబుల కోసం ఫైట్ చేద్దాం, మన హక్కు కోసం ఫైట్ చేద్దాం. మన పిల్లలకు జాబు రాలేదంటే మీ తెలంగాణ వచ్చి కూడా మాకు జాబులు రావట్లేదు ఏంటి అని ఫైట్ చేద్దాం. అలా ఆంధ్ర బిడ్డలకు వచ్చి ఇక్కడ జాబ్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది అంటే ఎవరికి ఇక్కడ సెటిలర్స్, ఆంధ్ర బిడ్డలు కూడా ఇక్కడ సెటిలర్స్ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు డెవలప్ అయ్యాయంటే కోట్లాది రూపాయల భూములు రేట్లు వచ్చాయంటే ఈరోజు హైదరాబాద్ మొత్తం టోటల్గా నడిబొడ్డు మీద బ్రహ్మాండంగా వచ్చిందంటే నిజామాబాద్లో సెటిలర్స్ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ప్రతి దిక్కున సెటిలర్స్ ఉన్నారు. ఖమ్మం నుంచి అన్ని దిక్కుల మనం చూసుకుంటే. కనుక మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, నియమావళి రావాలి, మన ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఎక్కడో బిడ్డలు మన తెలంగాణలో జాబ్ చేసుకోవాలా, మన హక్కులు మనం కాపాడుకోవాలా. దానికోసం ఫైట్ చేద్దాం తప్ప చిన్నవన్నీ మనం పెట్టుకొని ఇది రాజకీయ విభేదం అంటారు. రాజకీయ విభేదం. ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ విభేదం ఉండొచ్చు, మాట్లాడవచ్చు. ప్రజలు ఎక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ప్రజలు ఎక్కడ కూడా ఆయన కోసం మాట్లాడలేదు. అలాగని మీరు ఒక్కసారి రిపీట్ కూడా చూసుకోండి. ఆయన ఎక్కడా కూడా ఎవరిని ఉద్దేశించో రాష్ట్రాన్ని ఉద్దేశించి ఏమనలేదు. అనుకోని సంఘటనలో ఆ ఒక్క మాటని ఆయన ఏ దిష్టి తగిలిందో అన్న మాట కోనసీమ ఇలాగైపోయిందన్న మాట అన్నాడే తప్ప ఏ రోజు కూడా ఈ తెలంగాణని చిన్న చూపు చూడలేదు, తెలంగాణను తక్కువ చేసి చూడలేదు, తెలంగాణ ప్రజలు తక్కువగా మాట్లాడలేదు. మనం ఇవన్నీ పెద్ద మనసుతో అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని ఆయన డిప్యూటీ సీఎం, 2 రాష్ట్రాల అగ్ర హీరో. కనుక ఒక్కసారి మనం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి తప్ప మనం అగాధాలు సృష్టించే విధంగా చేయకూడదు. మనం ఇలాంటివి ఏమన్నట్టు చిన్న ఉంటే టీకప్ తుఫాన్లాగా వెళ్ళాలి తప్ప మనం బాగుంటాను. డెవలపింగ్ ఈజ్ కంట్రీ, డెవలపింగ్ ఈజ్ స్టేట్, డెవలపింగ్ ఈజ్ మన 2 రాష్ట్రాలు అయ్యేటట్టు బరాబర్ ఆలోచించుకోదు. గోదావరి నీటి వాటా మీకెంత మాకెంత, ప్రాజెక్టులో కృష్ణమ్మ వాటా మీకెంత మాకెంత, ఉద్యోగాలు నియమావళిలో మీకెంత, మన తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఉండాలి. ఎక్కడెక్కడో దేశం నుంచి వచ్చి మన తెలంగాణలో మన ఇంట్లో మన తల్లిదండ్రుల జాబులు చేసుకునే విధంగా మన తెలంగాణ తెచ్చుకునేది అందుకు, సాధించుకునేది అందుకు. కనుక దాని మీద ఫైట్ చేద్దాం. అంతప్ప ఇలా మనం చిన్న వాటికి అగాధాలు పెట్టుకొని పొలిటికల్ రైవల్స్ని ప్రజల్ని తప్పుదో పట్టించడం తప్ప ఇది ఎక్కడ కూడా ఇది పెద్ద ఇష్యూ కాదని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.